హలో స్టూడెంట్స్, తెలంగాణ 10th క్లాస్ మ్యాథమెటిక్స్ కోర్సులోని ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్ ఎక్సర్సైజ్ 2 కంప్లీట్ అయిన తర్వాత ఉన్నటువంటి కాన్సెప్ట్ టర్మినేటింగ్ డెసిమల్స్, నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్. ప్రీవియస్ సెషన్లో మనం టర్మినేటింగ్ డెసిమల్స్ గురించి మాట్లాడాం. ఈ సెషన్లో నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్, అలాగే దీనికి రిలేటెడ్గా ఉన్న ఎగ్జాంపుల్ 5, ఎగ్జాంపుల్ 6 ఈ 2 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. Children, this is 8th session, 8th video on this chapter. ఎర్లియర్ గా 7 వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం. మీరు ప్రతి క్లాస్ ని ఆర్డర్ లోనే చూడండి. టెక్స్ట్ బుక్ రీడింగ్ చాలా ఇంపార్టెంట్. టెక్స్ట్ బుక్ లోని ఎవ్రీ సెంటెన్స్ ని చదువుతూ కాన్సెప్ట్ ని అర్థం చేసుకోండి. ఎప్పుడైతే మనకు కాన్సెప్ట్ పైన, కంటెంట్ పైన స్ట్రాంగ్ కమాండ్ ఉంటుందో, ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇచ్చినా కూడా సాల్వ్ చేయడం వెరీ ఈజీ. ఒక్కసారి మనం టర్మినేటింగ్ డెసిమల్స్ గురించి రీకాల్ చేసుకొని ఈ కాన్సెప్ట్ ని డిస్కస్ చేద్దాం. ప్రీవియస్ గా రేషనల్ నంబర్స్ అంటే ఏమని చెప్పామా? ఎనీ నంబర్ విచ్ కెన్ బి రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q వేర్ p, q ఆర్ ఇంటీజర్స్, q నాట్ ఈక్వల్స్ 0 ఆర్ నోన్ యాజ్ రేషనల్ నంబర్స్. అంటే p by q ఫామ్ లో రాయగలిగిన ఏ నంబర్ నైనా రేషనల్ నంబర్ అని పిలుస్తాం. ఫర్దర్ గా ఈ రేషనల్ నంబర్స్ ని 2 టైప్స్ గా డివైడ్ చేయొచ్చు. వన్ ఈజ్ టర్మినేటింగ్ డెసిమల్స్, terminating decimals. Another one is non-terminating recurring decimals. Non-terminating repeating or recurring decimals. ఇలా లాస్ట్ సెషన్ లో మనం వీటి గురించి మాట్లాడాం. ఇన్ ఎనీ రేషనల్ నంబర్ ఆర్ ఇన్ ఎనీ p by q ఫార్మ్ నంబర్, డినామినేటర్ q ఉంది కదండి, ఈ q ని 2 పవర్స్ లేదా 5 పవర్స్ లేదా 2 and 5 పవర్స్ లో ఎక్స్ప్రెస్ చేయగలిగితే దెన్ ఇట్ ఈస్ టర్మినేటింగ్ డెసిమల్. ఇఫ్ q కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ 2 పవర్స్ ఆర్ 5 పవర్స్ ఆర్ బోత్ 2 and 5, ఈ ఫార్మెట్ లో డినామినేటర్ ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇవి వచ్చాయి అంటే 2 and 5 వచ్చాయి అంటే డెఫినెట్ గా అది టర్మినేటింగ్ డెసిమల్. డివిజన్ స్టాప్ అవుతుంది అంటే ఫైనల్ గా డివిజన్ ప్రాసెస్ లో రిమైండర్ 0 వస్తుంది. అలా డినామినేటర్ ని ఈ ఫార్మాట్ లో రాయలేనప్పుడు అది నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ అవుతుంది. దీని గురించి చూద్దాం. లెట్ us now consider rational number whose decimal expansions are non terminating and recurring. ఇది కూడా ఎగ్జాంపుల్ 1/7 తీసుకున్నాడు. 1 ని 7 తో డివైడ్ చేసినప్పుడు 0.142857 మళ్ళీ రిపీట్ అవుతుంది. చూడండి, ఈ 1 తర్వాత 42857 మళ్ళీ 142857 ఈ ప్రాసెస్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఓకే, దీన్నే నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ అని పిలుస్తాం. అంటే డెసిమల్ తర్వాత సర్టెన్ పోర్షన్ అనేది రిపీటివ్ గా వస్తూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1.3727272 అండ్ సో ఆన్. దీన్నే మనం 1.372 బార్ ఇలా రాస్తాం. గుర్తుందా? 8th క్లాస్ లో నేర్చుకున్నాం. ఈవెన్ 9th క్లాస్ లో కూడా వీటి గురించి మాట్లాడాం. నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్. ఇలా రిపీట్ అవుతున్నటువంటి పార్ట్ ని పీరియడ్ అని, రిపీట్ అవుతున్నటువంటి నంబర్ ఆఫ్ డిజిట్స్ ని పీరియాడిసిటీ అని చెప్పాం. రైట్? ఓకే, ఎగ్జాంపుల్ 1/7 తీసుకుంటే ఇట్ ఈస్ నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్. ఇదిగోండి, విచ్ ఈస్ అ నాన్ టర్మినేటింగ్ అండ్ రికరింగ్. Notice that the block of digits 142857 is repeating in the quotient. ఈ పర్టికులర్ బ్లాక్ అనేది రిపీట్ అవుతూనే ఉంటుంది. సో డినామినేటర్ 7 ని మనం 2 పవర్స్ అండ్ 5 పవర్స్ గా ఎక్స్ప్రెస్ చేయలేం. ఇందులో ఈ రేషనల్ నంబర్ లో డినామినేటర్ ని 2 and 5 పవర్స్ లో ఎక్స్ప్రెస్ చేయలేం. దట్స్ వై దిస్ ఈస్ నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్. ఓకే, ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి. రైట్ ద ఫాలోయింగ్ రేషనల్ నంబర్స్ ఇన్ ద డెసిమల్ ఫార్మ్ and find out the block of repeating digits in the quotient. ఏ పర్టికులర్ బ్లాక్ ఆఫ్ డిజిట్స్ రిపీట్ అవుతూ ఉన్నాయి అన్నది ఇందులో ఐడెంటిఫై చేయాలంట. టేక్ ఫస్ట్ నంబర్ 1 1/3. దీన్ని డెసిమల్ ఫార్మాట్ లో రాద్దాం. అంటే 1 ని 3 తో డివైడ్ చేయడం. డివైడ్ అవ్వదు కదా, సో టేక్ 0 పాయింట్. ఇక్కడ 10 అవుతుంది. 3 3s are 9. Again రిమైండర్ 1. We can take another 0. 3 3s are 9, 1, 3 3s are 9, 1 and so on. ఈ పార్ట్ రిపీట్ అవుతూనే ఉంటుంది. అంటే దీన్ని 0.3333 అండ్ సో ఆన్ గా రాయొచ్చు. అంటే 0.3 బార్ గా రాయొచ్చు.
రిపీట్ అవుతున్నటువంటి బ్లాక్ ఆఫ్ డిజిట్స్ ఏంటి అంటే ఓన్లీ 3. నెక్స్ట్ సెకండ్ నెంబర్ చూసినట్టయితే 2/7 అన్నాడు. సో ఇందాక 1/7 చూసాం కదా, దాన్ని 2తో మల్టిప్లై చేస్తే 2/7 అవుతుంది. 2/7. 2ని 7తో డివైడ్ చేయడం. 2ని 7తో డివైడ్ చేయడం. ఇట్ విల్ నాట్ గో ఇన్ 7 టేబుల్ కాబట్టి టేక్ 0.0. 7 3s 21 అవుతుంది. సో 7 2s 14. రిమైండర్ 6. టేక్ 0. 7 8s 56. 4. రిమైండర్. టేక్ 0. 7 5s 35. 40 minus 35 5. రిమైండర్ 0. 7 7s 49. రిమైండర్ 1. టేక్ 0. 7 1s 7. రిమైండర్. టేక్ 0. 7 2s 14. రిమైండర్ 6. టేక్ 0. ఇదిగోండి, ఈ పర్టికులర్ పోర్షన్ అనేది మళ్ళీ రిపీట్ అయింది. సో 2 తర్వాత మళ్ళీ 8571 28571 ఆ పార్ట్ రిపీట్ అవుతూ ఉంటుంది. సో దీన్ని మనం 0.28571 బార్గా రాయొచ్చు. ఈ బార్ ఏదైతే ప్లేస్ చేసామో ఆ పోర్షన్ రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. హోప్ యూ అండర్స్టూడ్. ఈవెన్ 5/11 చేసినా 10/13 చేసినా మీకు నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్ వస్తాయి. యూ ట్రై ఫర్ దోస్. వాటిని మీరు ట్రై చేయండి. ఫ్రమ్ ద డూ దిస్ ఎక్సర్సైజ్ అండ్ ఫ్రమ్ ద ఎగ్జాంపుల్ టేకెన్ అబౌవ్ వీ కెన్ ఫార్మల్లీ స్టేట్ యాజ్ బిలో. పైన మనం మెన్షన్ చేసినటువంటి వాటిని బేస్ చేసుకుని ఈ స్టేట్మెంట్ ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఏంటి, ఒక రేషనల్ నెంబర్ ఎక్స్ తీసుకున్నారు, అది p/q ఫామ్ లో ఉంది. లెట్ x ఈక్వల్స్ టు p/q be a rational number such that the prime factorization of q is not of the form 2n and 5n. ఇక్కడ q అనేది డినామినేటర్ కదా, ఓన్లీ డినామినేటర్ ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఆ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 2n 5n ఫార్మేట్ లో రావట్లేదు. అంటే డినామినేటర్ ని 2 and 5 ఫ్యాక్టర్స్ గా రాయలేకపోతున్నాం. Where n and m are non-negative integers, then x has a decimal expansion. అంటే ఆ x ని మనం డెసిమల్ ఫార్మేట్ లో రాస్తే విచ్ ఈస్ నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ లేదా రికరింగ్, ఆ విధంగా ఉంటుంది. సో ఏ రేషనల్ నెంబర్ లో అయినా సరే ఈ డినామినేటర్ ని 2 and 5 పవర్స్ గా రాయగలిగితే టర్మినేటింగ్ డెసిమల్, దాన్ని మనం ప్రీవియస్ సెషన్ లో మాట్లాడుకున్నాం. అలా రాయలేకపోతే నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్. హోప్ యూ అండర్స్టూడ్. దాన్ని బేస్ చేసుకుని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఫ్రమ్ ద అబౌవ్ డిస్కషన్ వీ కెన్ కన్క్లూడ్ దట్, మళ్ళీ ఇక్కడ కన్క్లూజన్ ఏమిస్తున్నారంటే ద డెసిమల్ ఫార్మ్ ఆఫ్ ఎవ్రీ రేషనల్ నెంబర్ ఈస్ ఎయిదర్ టర్మినేటింగ్ ఆర్ నాన్ టర్మినేటింగ్ రికరింగ్. మనం ఏ రేషనల్ నెంబర్ తీసుకున్నా, అంటే p/q ఫామ్ లో ఉండే ఏ నెంబర్ ని తీసుకున్నా అది అయితే ఎయిదర్ టర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది లేదా నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ అవుతుంది. 2 types లో ఏదో ఒకటి డెఫినెట్ గా అవుతుంది. అది మన కన్క్లూజన్ అనమాట. రైట్, ఎగ్జాంపుల్ 5 చూడండి. యూజింగ్ ద అబౌవ్ థియరమ్స్, పైన నేర్చుకున్నటువంటి థియరమ్స్ ని యూజ్ చేసి వితౌట్ యాక్చువల్ డివిజన్, నార్మల్ గా డివిజన్ చేయకుండా స్టేట్ వెదర్ అ డెసిమల్ ఫార్మ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రేషనల్ నెంబర్స్ ఆర్ టర్మినేటింగ్ ఆర్ నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్. ఇక్కడ రేషనల్ నెంబర్స్ ఇచ్చారు p/q ఫార్మాట్ లో, ఇవి టర్మినేటింగ్ డెసిమల్స్ అవుతాయా నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్ అవుతాయా చెప్పాలి వితౌట్ యాక్చువల్ డివిజన్. ఇదే ప్రాబ్లం మనకు ఎక్సర్సైజ్ లో కూడా ఉంది. సో ఎగ్జాంపుల్స్ బాగా ప్రాక్టీస్ చేస్తే ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ ని స్కిప్ చేయొచ్చు. ఓకే, లుక్ అట్ ప్రాబ్లం నెంబర్ 1. 16 divided by 125 అంటున్నారు. సో ఇది టర్మినేటింగ్ డెసిమల్ అవుతుందా నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ అవుతుందా ఎలా చెప్పొచ్చు అంటే బేస్డ్ ఆన్ డినామినేటర్. డినామినేటర్ ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఎలా రాస్తాం చూడండి. 16 divided by 125, 16 అలాగే రాసాం. డినామినేటర్ 125 ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 5 into 5 into 5 5 క్యూబ్ గా రాయొచ్చు. సో ఇట్ ఈస్ ఎ టర్మినేటింగ్ డెసిమల్. అంటే డినామినేటర్ ని ఓన్లీ 5 పవర్స్ లో చెప్పగలిగాం కదా, టర్మినేటింగ్ డెసిమల్. వేరే సెకండ్ రేషనల్ నెంబర్ తీసుకుంటే 25 divided by 32, 25 న్యూమరేటర్ అలాగే రాశారు. డినామినేటర్ 32 తీసుకుంటే అగైన్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 into 2 into 2^5 గా రాయొచ్చు. ఇక్కడ కూడా డినామినేటర్ ని మనం 2 పవర్స్ లో చెప్పగలిగాం కాబట్టి ఇట్ ఈస్ ఎ టర్మినేటింగ్ డెసిమల్. థర్డ్ రేషనల్ నెంబర్ చూడండి. 100 divided by 81 అంటున్నారు.
డినామినేటర్ 81 ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే విల్ గెట్ 3 into 3 into 3 to the power of 4. ఇక్కడ డినామినేటర్ లో 2 and 5 అనే ప్రైమ్ ఫ్యాక్టర్స్ లేవు కాబట్టి ఇది టర్మినేటింగ్ అవ్వదు, నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అవుతుంది. అండ్ 75 తీసుకుంటే ఇక్కడ అంటే ఫోర్త్ రేషనల్ నెంబర్ లో 41/75, ఇందులో 41 డివైడెడ్ బై డినామినేటర్ ని మళ్ళీ ప్రైమ్ ఫ్యాక్టరైజ్, ఆల్రెడీ మీకు తెలుసు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎలా చేస్తామన్నది నేర్చుకుని 3 into 5. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, 5 పవర్స్ లో రాయగలిగాం కదా, టర్మినేటింగ్ అవ్వాలి కదా అని మీకు డౌట్ రావచ్చు. లేదు, మన కండిషన్ ఏంటి, ఎయిదర్ 2 powers ఆర్ 5 powers ఆర్ 2 and 5 powers. దేర్ షుడ్ నాట్ బి ఎనీ అదర్ ప్రైమ్ ఫ్యాక్టర్. వేరే ప్రైమ్ ఫ్యాక్టర్ ఉండకూడదు, ఉంటే 5 ఉండాలి, లేదా 2 ఉండాలి, లేదా 2 and 5 ఉండొచ్చు. బట్ ఇక్కడ అదర్ ప్రైమ్ ఫ్యాక్టర్ 3 ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో అ నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. ఎగ్జాంపుల్ 6 చూద్దాం. రైట్ ద డెసిమల్ ఫార్మ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రేషనల్ నంబర్స్ వితౌట్ యాక్చువల్ డివిజన్. మళ్ళీ సేమ్, యాక్చువల్ డివిజన్ చేయకుండా వీటి యొక్క డెసిమల్ ఫామ్ రాయమంటున్నాడు. 35/50 ఎప్పుడు కూడా డెసిమల్ ఫామ్ లో రాయాలంటే మనం డినామినేటర్స్ ని 10, 100, 1000, 10,000 ఈ ఫార్మాట్ లో రాసుకోగలిగితే చాలా ఈజీగా రాయొచ్చు. లుక్ అట్ ఫస్ట్ వన్, 35/50 అన్నారు. ఇక్కడ 50ని మనం ఈజీగా 100 గా కన్వర్ట్ చేయొచ్చు ఇంటూ 2 తో మల్టిప్లై చేస్తే. సో బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ని 2 తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. వీళ్ళు ఇలా చేశారు, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేశారు. టెక్స్ట్ బుక్ లో ఎట్లా ఇచ్చారంటే 35/50 ని 35 ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేశారు 5 into 7, 50 ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేశారు 2 into ఇలా. ఓకే, సో బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ లో ఒక 5 ని క్యాన్సిల్ చేయొచ్చు. దెన్ న్యూమరేటర్ విల్ బి ఓన్లీ 7, డినామినేటర్ ఈస్ 10. సో 0.7 గా రాశారు. ఇంకో విధంగా ఎలా చేయొచ్చు దీన్ని, 35/50 బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ని 2 తో మల్టిప్లై చేద్దాం. దెన్ న్యూమరేటర్ బికమ్స్ 70, డినామినేటర్ బికమ్స్ 100. చూడండి 0 0 క్యాన్సిల్ అయిపోయింది. అగైన్ 7/10 అంటే 0.7. ఇలా చేయొచ్చు. అంటే డినామినేటర్స్ ని 100, 1000, 10,000 ఈ నంబర్స్ లోకి కన్వర్ట్ చేసుకుని డెసిమల్ ఫార్మాట్ రాయొచ్చు. లేదంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసి ఏదైనా కామన్ ఫ్యాక్టర్ ఉంటే క్యాన్సిల్ చేస్తూ డెసిమల్ ఫామ్ రాయొచ్చు. రైట్, సెకండ్ నెంబర్ చూడు, 21/25 అన్నారు. 21/25 ఈవెన్ ఇక్కడ కూడా అంతే. వీళ్ళు ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేశారు 21/5 into 5. సో వాట్ దే అబ్జర్వ్డ్ ఈజ్, ఇక్కడ 2 5s ఉన్నాయి కదా, 5 into 5 ఉంది కదా, ఇంకొక 2 into 2 ఉందనుకోండి, అంటే 4 తో మల్టిప్లై చేసామనుకోండి, దిస్ బికమ్స్ 10 square 100 అవుతుంది. సో వీళ్ళు చేసింది ఏంటంటే బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ని 4 తో మల్టిప్లై చేశారు టు మేక్ డినామినేటర్ యాజ్ 100. దెన్ దిస్ విల్ బి 84/100 అంటే 0.84 అవుతుంది డెసిమల్ ఫామ్. ఇక లాస్ట్ వన్ 7/8. సేమ్ 8 ని 100 గానీ 1000 గానీ మార్చుకోవాలి. 8 ని మనం 125 తో మల్టిప్లై చేస్తే ఇట్ బికమ్స్ 1000. అంటే డినామినేటర్ లో 2 cubes ఉన్నాయి కదా, 5 cube తో మల్టిప్లై చేస్తాం బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. దెన్ ఇట్ బికమ్స్ డినామినేటర్ బికమ్స్ 10 cube. అంటే 3 zeros ఉంటాయి కదా, 3 డెసిమల్ ప్లేసెస్ రాసేస్తాం న్యూమరేటర్ లో. ఇలాగా P/Q ఫార్మాట్ లో ఉండేటువంటి రేషనల్ నంబర్ ని డెసిమల్ ఫార్మాట్ లోకి మార్చాం. ఇక్కడ మీరు ఒక పాయింట్ అబ్జర్వ్ చేయాలి, ఆల్ రేషనల్ నంబర్స్ ఆర్ టర్మినేటింగ్ రేషనల్స్, టర్మినేటింగ్ డెసిమల్స్. ఓకే, సో డినామినేటర్ ని కంప్లీట్ గా 2 powers లేదా 5 powers లో రాయగలిగితే టర్మినేటింగ్ డెసిమల్, లేకపోతే నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. ఈ పాయింట్ ని మీరు గుర్తుంచుకోండి. 1.3 ఎక్సర్సైజ్ లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఈ 3 స్టేట్మెంట్స్, థీరం 1.3, 1.4, 1.5 ఈ 3 చాలా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా నేర్చుకోండి. రైట్, నెక్స్ట్ సెషన్ లో ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.